ముఖ్యమంత్రి దద్దమ్మ మాటలు చెప్పి వాడు ఒక దౌర్భాగ్యుడు. ఈ రోజు దేశంలో కులాలకు మతాలకు చిచ్చు పెట్టేటటువంటి దౌర్భాగ్యులు ఈ కమ్యూనిస్టులు. కార్యక్రమంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు నారాయణపేట్ జిల్లాలో మొట్టమొదటిగా అన్నగారు శుభారంభాన్ని అందించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఒక జెడ్పీటీసీగా ఒక ఎంపీపీగా పనిచేసినటువంటి వ్యక్తులు, అదేవిధంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు మహిళలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం అన్నగారి నాయకత్వంలో మనమంతా కూడా గర్వించదగాల్సినటువంటి విషయం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో కనుక తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నిన్న ఢిల్లీలో జరిగినటువంటి బీసీల రిజర్వేషన్ మీద మాయ మాటలు చెప్పి ప్రజలను అయోమయానికి గురి చేస్తా ఉన్నది. అయ్యా రాహుల్ గాంధీ, నీవే చెప్పావు రాజకీయంగా 2004లో నేను రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పు చేసిన బీసీల రిజర్వేషన్ మీద అని చెప్పేసి ఒప్పుకున్నటువంటి దద్దమ్మ ఈ రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. అయ్యా ఏదైతే మోడీ గారు కన్వర్షన్ బీసీ అని చెప్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు ఏదైతే 1974లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే గిరిజన లంబాడీలను ఆ రోజు నీ యొక్క ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. ఆ మోడీ గారు కూడా ఏదైతే బీసీగా చేరకంటే ముందు రాజకీయ పార్టీలో లేరు, ఆయన ఒక స్వయం సేవక్గా పనిచేసేటటువంటి వ్యక్తి. గుజరాత్ లో బీసీలో చేరిన తర్వాత ఈ రోజు బీసీ ప్రధానిగా ఎన్నుకున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మనము ఏ విధంగా అయితే బీసీల రిజర్వేషన్ పేరు మీద ఈ రోజు స్థానిక సంస్థలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ కాంగ్రెస్ యొక్క ముఖ్యమంత్రి దద్దమ్మ మాటలు చెప్పి ప్రజలను అవాక్కులు చెవాక్కులు పేలి ఏదైతే ముస్లింల యొక్క రిజర్వేషన్ 4%ను 10%కు పెంచి ఈ రోజు స్థానిక సంస్థల్లో బలం చేకూర్చాలనేటటువంటి కుట్ర పడుతా ఉన్నాడు. అదేవిధంగా కమ్యూనిస్టులు కంచాయిలయ్య మాట్లాడుతూ ఉన్నాడు. వాడు ఒక దౌర్భాగ్యుడు. ఈ రోజు దేశంలో కులాలకు మతాలకు చిచ్చు పెట్టేటటువంటి దౌర్భాగ్యులు ఈ కమ్యూనిస్టులు. గతంలో కోమట్లను వ్యతిరేకించాడు, బామరులను వ్యతిరేకించాడు. కులాలకు చిచ్చు పెట్టేటటువంటి ఈ కంచాయిలయ్య లాంటి వ్యక్తులంతా కూడా ఢిల్లీలో మన భారతీయ జనతా పార్టీకి ఈ రోజు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. అయ్యా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏకైక పార్టీ కులగణన రిజర్వేషన్లను ఈ రోజు నిర్ణయించేటువంటి ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనమంతా ఈ విషయాలన్నీ కూడా ప్రజల దగ్గరకు తీసుకొని వెళ్దాం. ముఖ్యంగా అన్నగారిది, ఎందుకంటే గతంలో హైదరాబాద్ లో మున్సిపల్ చైర్మన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటే కూడా మక్తల్లో వచ్చి నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఓటు వేసి మక్తల్ చైర్మన్ ను ఎన్నుకునే విధంగా సహకరించినటువంటి పెద్దలు రామచంద్రరావు గారికి నారాయణపేట జిల్లా రుణపడి ఉంటామని చెప్పేసి వారికి తెలియజేస్తూ, వారు అధ్యక్షులు ఉన్నంత కాలం నారాయణపేట జిల్లా తరఫున సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలను జెడ్పీటీసీలను మున్సిపల్ చైర్మన్లను అదేవిధంగా సర్పంచ్లను కూడా అత్యధికంగా గెలిచే విధంగా కార్యకర్తలు అన్ని విధాలా సహకరించుకొని ఒకరికొకరు భేదాభిప్రాయాలున్నా పక్కన పెట్టి మనం కాషాయ జెండాను నారాయణపేట జిల్లా మీద ఎగరాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రన్న గారి నాయకత్వం, అరుణక్క గారి నాయకత్వం,